యశోద్ సాగర్ కన్నడ సినీ నిర్మాత బి.పి. సోము కుమారుడు. ఇతను 1985 జూన్ 26న జన్మించాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా అనే తెలుగు సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు యశోద్ సాగర్. ఇతను 2008లో ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో టాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యాడు. యశోద్ సాగర్ అసలు పేరు భరత్. అతను తన జాతకం మరియు సంఖ్యాశాస్త్ర సూచన ఆధారంగా యశోద్ సాగర్గా మారాడు. అతను బీజీఎస్ ఇంటర్నేషనల్ బెంగళూరులో చదువుకున్నాడు. అతను సినిమాలో ఒక దారి తప్పిన వ్యక్తిగా నటించాడు. అతను వేసవి సెలవులు గడపడానికి హైదరాబాద్ వచ్చిన ఒక అమ్మాయి అంటే ఆ సినిమాలో హీరోయిన్ స్నేహ ఉల్లాల్తో ప్రేమలో పడ్డాడు. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇది తమిళంలో అయ్యో పాపం పేరుతో డబ్ చేయబడి కన్నడలో గణేష్ హీరోగా ఉల్లాస ఉత్సాహ పేరుతో రీమేక్ చేయబడింది. అతను బెంగళూరు వాసి అయినప్పటికీ యశోద్ సాగర్కి తెలుగు చిత్రాలపై ఉన్న ప్రేమ ఊహకు అందనిది. ఓ ఇంటర్వ్యూలో తెలుగు తప్ప కన్నడ, తమిళం వంటి ఇతర భాషల్లో నటించడానికి ఇష్టపడనని చెప్పాడు. అతని చిత్రం మిస్టర్ ప్రేమికుడు ప్రారంభించి షూటింగ్ ప్రారంభం కాకముందే ఆగిపోయింది. కర్ణాటకలోని తుముకూరు జిల్లా సిరా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు యశోద్ సాగర్ మరణించాడు. నివేదికల ప్రకారం ఈ సంఘటన జరిగినప్పుడు వర్ధమాన నటుడు ముంబై నుండి బెంగళూరుకు తిరిగి వస్తుండగా అదుపు తప్పిన వేగంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అతను డిసెంబర్ 25, 2012లో కర్ణాటకలోని తుముకూరు జిల్లా సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. అతని తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. అతను చనిపోయే నాటికి వయసు 30 సంవత్సరాలు. ఈ రోడ్డు ప్రమాదంలో యశోద్ సాగర్ స్నేహితుడు విశ్వనాథరెడ్డి కూడా మరణించాడు. ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ యశోద్ సాగర్ బాబాయ్ కుమారుడు. యశోద్ సాగర్ మిస్టర్ ప్రేమికుడు అనే తెలుగు చిత్రంలో నటించాడు. కానీ యశోద్ సాగర్ మరణానంతరం ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.